జోడీ. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. హాయ్ హలో అండ్ వెల్కమ్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ది జోడీ డాన్సే కాదు అంతకు మించి. మా కొరియోగ్రాఫర్ సాంగ్ సెలెక్షన్ బాగుంది, మా జోడీల పర్ఫార్మెన్స్ లో పర్ఫెక్షన్ బాగుంది, అందుకే డి జోడీకి ఆడియన్స్ కి కనెక్షన్ బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అవర్ లవ్లీ జడ్జెస్. కొరియోగ్రాఫర్ సాంగ్ సెలెక్షన్, జోడీల పర్ఫార్మెన్స్ లో పర్ఫెక్షన్, ఆడియన్స్ కి డి జోడీకి కనెక్షన్, ఇవన్నీ బానే ఉన్నాయి కానీ మా టీమ్ లీడర్స్ మధ్యలో ఈ ఎఫెక్షనే కాస్త కరెక్షన్ చేయాల్సిన టైం వచ్చింది. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రష్మి అండ్ సుధీర్. సూటిగా చేస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిగా వేస్తే ఈ పోకిరి పొగరును కాపిస్తే. సెట్ బాగుంది. నేను రష్మి ప్రేమించుకోవడానికి ఈ మాత్రం ఉండాలి. అనయా జోక్ బాగుంది, నవ్వుకోవడానికి ఈ మాత్రం కామెడీ చాలు. జోక్ చేసి నమ్మించండి, నేనేం కమెడీలో కనపడుతున్నానా? భయ ఒక జోక్ నవ్వుకునే లోపల ఇంకో జోక్ వేసేస్తా తెలుసా నువ్వు. ఇలా కాదు, నేను హీరో ఉంటున్నావు కదా. శేఖర్ మాస్టర్ వద్దులే, నేను ఉన్నా సార్ మీ దేరని చెప్తారు. జానీ మాస్టర్ వద్దు, మీరే హీరోలో ఫీల్ అవుతారు, నేను హీరో అంటే నమ్మరు మీరు. నా మనసుని అడుగుతా. సదా గారు మీరు చెప్పండి, నేను హీరోలో ఉంటానా? సుధీర్ నువ్వు ఓకే అనాలి అంతే. నీతో ఎంత మంది షార్ట్ ఫిల్మ్ తీయడానికి రెడీగా ఉన్నారు తెలుసా? షార్ట్ ఫిల్మా? మరి నువ్వేంటి మెయిన్ ఫిల్మ్ అనుకున్నావా? ఇలా కాదు, నేను హీరో నిరూపించుకునే టైం వచ్చింది. ఎలాగైనా చెప్పాలి, కొంచెం గేట్లు తీసుంచండి. శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ పారిపోవడానికి వీలుగా ఉంటది. నా హీరోని పిలిపించండి రా. ఇంతకీ సుధీర్ గారంటే ఎవరు? ఎవడైతే రష్మికి లైన్ వేస్తాడో వాడికి తప్ప మిగతా వాళ్ళకి రష్మి పడుతుందో వాడే సుధీర్ గాడు. అంటే వీడే. ఐ లవ్ యూ రష్మి. నీకు భయం లేదా? డి జోడీలో ఎంత మంది ముందు ఐ లవ్ చెప్పానంటే అది నాకు భయం లేదు అని నిరూపించడానికే చెప్పాను. భయ ముమ్మైత్ ఖాన్ ఎంట్రీ ఎప్పుడు? నువ్వు సైలెంట్ ఉండిపోయా, కొంచెం మాట్లాడుకోని ఫీల్ తోని. సెంట్ బాగుంది. నా దగ్గర 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. శేఖర్ మాస్టర్ మీకు కావాలా? ఇదేంటి భయ్యా, నేను బాగున్నాయంటే ఆయనకి కావాలని అడుగుతుంది. ముమ్మైత్ ఖాన్ ఎంట్రీ ఎప్పుడు భయ్యా? భయ్యా ఇక్కడ ఫీల్ తో మాట్లాడుతుంటే నువ్వు ముమ్మైత్ ఖాన్ అంటావేంటి? నన్ను పట్టించుకో రష్మి. ఆ చూపులు నా వీపులకి గుచ్చుకుంటున్నాయి. చేతమ్మా, ఎక్కువ గుచ్చుకుంటే సెప్టిక్ అయింది, ఫినిష్ తో పీక్కో. నన్ను అసలు పట్టించుకోవేంటి రష్మి? అరే బ్రేక్ దూరితే చాలు క్యారియర్ ఉప్మాలు తింటావు. ఏమన్నా పెట్టావెంత? భయ్యా నువ్వు ఆల్రెడీ ఉప్మా గాడివి, నీకు మళ్ళీ ఉప్మా ఎందుకు అంటున్నావుడా? ఎగ్జాక్ట్లీ. ముమ్మైత్ ఖాన్ ఎంట్రీ ఎప్పుడు? భయ్యా మొహమ్మద్ ఖాన్ అంటావేంటి భయ్యా నువ్వు? ఇక్కడ నేను ఏ ఫీల్ తో మాట్లాడతావు, మీరు ఏమడుతున్నారు మొహమ్మద్ ఖాన్ అని చెప్పని. గేట్ తీసి పెట్టండి రా, సుధీర్ పారిపోవడానికి వీలుగా. ఏంటి భయ్య అలా అంటారు అసలు? ఇట్స్ ఓకే కొన్నిసార్లు అలా జరుగుతుంది. నా మాటిను. ముమ్మైత్ ఖాన్ ఎంట్రీ ఎప్పుడు? నీ ఎంకమ్మ పోగిరి సినిమాలు అన్ని క్యారెక్టర్ ఉంటే మొహమ్మద్ ఖాన్ ఒకటే నచ్చిందా నీకు? ఐ కాంట్ డూ దిస్ క్యారెక్టర్. నో. రష్మి ముమ్మైత్ ఖాన్ ఎప్పుడు వస్తా తెలుసా నీకు? ఇప్పటికి ఇంకా అమ్మో నాకు ముమ్మైత్ ఖాన్ వద్దు. పూరి జగన్నాథ్ గారు బ్యాకప్. ఓకే సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్. ది జోడీ డాన్సే కాదు అంతకు మించి. రౌండ్ నెంబర్ 1 1 lakh rupees ఛాలెంజ్. ఓకే సో బాగా స్ట్రాటజీ వాడి బాగా ఆలోచించి ఉన్న డబ్బులు చాలా పోగొట్టుకున్నాడు సుధీర్. కాబట్టి రష్మి మీ టీం నుంచి ఫస్ట్ రౌండ్ ఛాలెంజ్ ఎవరు వస్తున్నారు? బాగా ఆలోచించి గోవింద్ నేను వస్తున్నా అని పంపిస్తున్నా. లెట్స్ వెల్కమ్ గోవింద్ అండ్ హుస్నా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే రష్మి. నీకోసం ఏం తెచ్చాను చూడు. ఏంటి సుధీర్, నా కోసం తాజ్ మహల్ కడతావన్నావు, డైమండ్ రింగ్స్ తెస్తావన్నావు, BMW కార్ అన్నావు, ఇదేంటి గాజు ముక్క తీసుకొని వచ్చావు? నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, నా గురించి మర్చిపో. గుడ్ బై. Oh
వదిలేనని భయపడే ఉన్నావు కదా చీప్ నా ప్రేమ మరి ఇదేంటి గ్లాస్ తో చేసిన అదేంటి చెత్త గిఫ్ట్ వదిలేనను భయపడేవా ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే ఎవరో లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే సుధీర్ ఐఎమ్ సో సారీ ప్రేమంటే గిఫ్ట్సే కాదని ఈరోజు అర్థం చేసుకున్నాను ఐఎమ్ సో సారీ. రష్మి, నువ్వు పగలగొట్టింది గ్లాసుని కాదు రష్మి, నా గుండెని. ఒక్కసారి పగిలిన గ్లాసు, ఒక్కసారి పగిలిన గుండె అతుక్కోవడం చాలా కష్టం రష్మి. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే. హార్ట్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అన్నమాట, గ్లాస్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఇది. సో ముందుగా శేఖర్ మాస్టర్. జితు జితు ఇదే కావాలి, కొత్తగా కావాలి, డాన్స్ కావాలి. గోవింద్ హుస్నా మామూలుగా చేయలేదమ్మా, అవసరం. డాన్స్ ఉంది, కాన్సెప్ట్ కొత్తగా ఉంది, విజువల్ గా చూస్తానికి అందంగా ఉంది, చాలా బాగుంది జిత్తు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. మాస్టర్ నువ్వు పాడుతుంటే నాకు హార్ట్ టచ్ అయింది. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ డార్లింగ్, సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా బాగుంది జిత్తు, ఐ థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. నిజంగా చెప్తున్నాను జితు, మ్యాజికల్ గా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఆ గ్లాస్ ఎక్కడ రష్మి పాడేసి బ్రేక్ చేసింది, తర్వాత అదే తీసుకుని అంటే పగిలిపోయి గ్లాసెస్ ని మీరు గాలితో ఆడి, ఓ మై గాడ్ ఇట్ లుక్ సో బ్యూటిఫుల్. మిరర్స్ వాడడం, దాంట్లో రిఫ్లెక్షన్, ఇక్కడ కూర్చుని నాకు ముగ్గురు కనిపిస్తున్నాయి కరెక్ట్ యాంగిల్లో. అలాగే ఆ గ్లాస్ బ్రేక్ అయినప్పుడు వచ్చినాయి కదా స్ప్లాషెస్. ఎవరు ఉన్నారు వెనక? బాయ్స్ అందరూ రండి ప్లీజ్. బాయ్స్. వాట్ టైమింగ్ దట్ వాజ్, అంటే నిజంగా గ్లాస్ బ్రేక్ అయ్యి అది వచ్చినట్టు అనిపించింది. సూపర్. గోవింద్ అండ్ హుస్నా, లవ్ యూ గైస్, సీరియస్లీ. వెయ్యి జానీ మాస్టర్. సుధీర్, మాస్టర్ ఈ పర్ఫార్మెన్స్ కి ప్రాణం పోసాను. నాకు నిజంగా మూవీలో ఎలా పర్ఫార్మ్ చేస్తావో అలా పర్ఫార్మెన్స్ చేశావు. సో సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. గోవింద్ అండ్ హుస్నా ఉన్న మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఎక్కువ మీరు ప్రాణం పోసి ఒక సాంగ్ ని, ఒక యాక్ట్ ని హైలైట్ చేశారు. దీన్ని ఎలాగైనా కొట్టాలి ఎనర్జెటిక్ గా ప్యాషన్ తో చేశారు కదా. సో దానికి గుడ్ మ్యాన్, చాలా బాగా చేశారు. అండ్ సాజిద్ జీ వాళ్ళ ప్యాషన్ ని, వాళ్ళ ఇష్టాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నందుకు తల్లిదండ్రులందరికీ తర్వాత జితు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను రా జితు. షూర్ భయ్, ఇస్తాను. షార్ట్ పెట్టినప్పుడు మ్యాజిక్ అనుకుంటాం, ఆ మ్యాజిక్ ఏంటో మాకు తెలీదు. సో అలా ఒక మ్యాజిక్ అయింది. అది ఎందువలన అయిందంటే ఓన్లీ పేపర్స్ రా. తర్వాత ఆ వెనకాల ఫ్యాన్ పెట్టి అది చేసేది, ఆ పోషన్ మొత్తం చాలా బాగుంది రా, సూపర్ గా ఉంది. తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి బొమ్మలాగా వచ్చింది, అది ఒక్కసారి చేయవా. ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే. సూపర్. చిన్న రిక్వెస్ట్, ఈ మూమెంట్స్ అన్ని మనం ఆడేస్తాం, అంటే ఆడొచ్చు కానీ అంకుల్ ఆడుతాడు ఒక మూమెంట్, ఇదే మూమెంట్ ఆడే. అంకుల్ రాజా నా కోసం ఒకసారి చూడండి.
సూపర్ చేశారండి. అది మా నీ బ్లడ్ అలాంటిది, అందువల్ల ఇక్కడ ఎనర్జీ సూపర్ మా. గుడ్, థ్యాంక్ యూ సో మచ్ మా. ఆల్ ది బెస్ట్. Thank you guys. Team leaders along with your jodies on stage. Okay, so judges, ముందుగా ఫస్ట్ ఓట్ జానీ మాస్టర్. చాలా బాగా చేశారు అమ్మా పిల్లలు. సుధీర్ సారీ అమ్మా నీకు. గోవింద్ అండ్ హుస్నా అండ్ రేష్మి. Congrats, first vote గోవింద్ అండ్ హుస్నా. నెక్స్ట్ ఓట్ సదా గారు. పర్ఫామ్ చేసిన రష్మి టీమ్ లో సుధీర్ కి. ఓకే ఓకే, 2 votes. Third vote శేఖర్ మాస్టర్. ఇట్ గోస్ టు రేష్మి టీమ్, గోవింద్ అండ్ హుస్నా. కంగ్రాచులేషన్స్. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఓహో ఇన్నావా కన్నావా ఇన్నావా ఓబామా లక్ష్మి నా ప్రేమ లక్ష్మి. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. రష్మి, నీ పొలంలో మొలకలొచ్చాయి. ఉరకలు వేసే ఏనదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే సిరిపై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. సో సెకండ్ రౌండ్ 2 lakh rupees ఛాలెంజ్. సో గెలిచింది నువ్వే కదా, సో ఫస్ట్ మీ సైడ్ నుంచి వస్తారా వాళ్ళ సైడ్ నుంచి వస్తారా? మేము గెలిచాం కాబట్టి సుధీర్ వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇస్తాం. సో సుధీర్ గారు, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సంకేత్ అండ్ ప్రియాంక. ఓకే, లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. రై సైలెంట్ గా ఉండు. ఎవరు సార్ వీడు? ఎప్పుడు చూడు జయలక్ష్మి అంటాడు. వీడొక పిచ్చోడు. వీనికి ఒక భార్య ఉండేది. ఆ అమ్మాయి పేరు జయలక్ష్మి. అమ్మాయి వీనికి మోసం చేసిందని చంపేశాడు. అందుకే జైల్లో వేశారు. మరి ఇంకేంటి ప్రాబ్లం? చంపేశాడుగా. చంపేశాడు. కానీ పిచ్చోడికి రోజు నైట్ అమ్మాయి కనపడుతుందట, రోజు చంపుతాడట. అమ్మాయి నిజంగా వస్తుందా సార్? ఏమో నాకేం తెలుసు. పద పద. ఎవరో తెలుసా నేను చెబితే అర్థమావునా నిన్నతో ఆమె చంపివేసిన జ్ఞాపకం ఉన్నదా కాలం కరిగిన నీ గాయం మానునా మోసాన్ని చేసి ప్రాణాన్ని తీసిన ద్రోహం మరువునా పూర్వ జన్మలోనా ఆ జయలక్ష్మే నేను చంపరా ఈ జన్మలోనా మన మామని చంపుదాంరా నీ చేతిలో నలుగి చేస్తూ కల్లార చూడాలి నరకం అరే ఆమె ప్రేమ గీమ వేషం అంతా మోసమురా జయలక్ష్మి జంపు కసితీరా జంపు కసితీర జంపు కసితీరా
రే పిచ్చోడా, ఎన్నిసార్లు చెప్పాలరా సైలెంట్ గా ఉండు. ఎప్పుడు నాకే చెప్తావా? తనకు చెప్పు. ఎవరికి చెప్పాలరా? దీనికి చెప్పు. ఆమె పెట్టిన బాధను తలచి ఆమె ఊపిరి ఆర్పివేశాయి. మండుతున్న మంటలు కాల్చి ఆమె కథనే అంతము చేయి. నీతో కలిసి బతికిన ఆమె నీకే మాత్రము కాదు మరి. నమ్మకంతో గొంతే కోసెను, గొంతు నమిలి చంపు మరి. సంకేత్, చూడు నేను ఎంత అందంగా ఉన్నాను, నన్ను చంపొద్దు. అందగత్తెని నువ్వు ఆశే పడకు, చంపేటప్పుడు నువ్వు సంకోచించకు. చంపు మరి, చంపు మరి నువ్వు, చంపు మరి నువ్వు, చంపు మరి. ఈరోజు నన్ను చంపావు, కానీ నేను మళ్ళీ వస్తా, నన్ను మళ్ళీ చంపాలి. నువ్వు ఎవరో తెలుసా, నేను చెబితే అర్థమావునా? వామ్మో, పెళ్ళైతేనే టెన్షన్ అనుకుంటా, పెళ్ళం పోయినా కూడా టెన్షన్లే ఉన్నాయి ఇక్కడ. సదా గారు ఇక్కడ యష్ కాలం కరిగిన చాలా బాగా నచ్చింది. ప్రియాంక ఎంట్రీయే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ వచ్చింది. ఆఫ్ ద వే షీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ అంత స్కేరీగా ఉంది. కంప్లీట్లీ ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ ప్రియాంక వి హావ్ సీన్. ఆ జయలక్ష్మి నిన్ను చంపరా. సంకేత్, వాట్ ఆర్ యు మేడ్ ఆఫ్? స్టీలా లేదంటే రబ్బరా? ఏంటి అసలు అర్థం కావట్లేదు. కాల్ మీద నుంచుని అది కూడా టో మీద బ్యాలెన్స్ చేయడం. చంపు కసి తీరా, చంపు కసి తీరా, కసి తీరా. ఎంత చెప్పినా తక్కువ. చంపు చంపు కసి తీరా, చంపు. చాలా కొత్తగా చూపిస్తున్నారు యష్ మీరు. నిజంగా కాన్సెప్ట్ నుంచి, కంపోజిషన్ నుంచి, ఎగ్జిక్యూషన్, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ బ్యాంగ్ ఆన్. లవ్డ్ ఇట్. వెయ్యి శేఖర్ మాస్టర్. కానీ ఒక కోరిక ఉంది, అది ఎప్పుడు తిరిగి తెలియదు. సంకేతల లైఫ్ లో ఒక్కసారి డాన్స్ చేసి చచ్చిపోవాలని ఉంది. ఐ లవ్ యూ రా. ఎవరో తెలుసా, ఇంతవరకు నేను చూస్తున్నాను కదా, మన డిజిటల్ మీద చూస్తున్నా, ఎప్పటికప్పుడు మంచి మంచి డాన్సెస్ పడుతున్నారు. కానీ మిగతా బయట ఎక్కడ ఉన్నది నేను చూసిన వరకు అయితే వీళ్ళని ఎవరిని చూడాల. నీ గాయం మానునా. మా నువ్వు కూడా చాలా బాగా చేశావు మా. ఫస్ట్ తక్కువ సైడ్ నుంచి వచ్చింది, ఒకసారి అలా భయపడ్డాం. తనైతే ఒకసారి నరిచేసింది సదా. చంపు చంపు కసి తీరా, చంపు. కమాన్ 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 కమాన్. జానీ మాస్టర్. సంకేత్ అండ్ ప్రియాంక సూపర్ గా ఉంది. నేను చెప్తున్నా కదా. ఇంకొకటి, నువ్వు కాన్సెప్ట్ వేసావు కదా, ఈ కాన్సెప్ట్ ఒక సినిమా తీసి హిట్ కొట్టచ్చు తెలుసా. అంటే కాన్సెప్ట్ వైజ్ గా నువ్వు అంత సక్సెస్ అయినావు అంటున్నా. నెంబర్ 1. తర్వాత ఆ అమ్మాయి చాలా బాగా చేసింది అబ్బా. అక్కడ ఆ మూమెంట్ మధ్యలో మోకాలతో ఇలా చేసుకుంటూ వెళ్ళింది. ఎంత స్టైల్గా ఉంది అంటే, అంత దయ్యం అంత స్టైల్గా చేస్తుందని నాకు అసలు తెలియదు. తర్వాత కాళ్ళు పెట్టిన తర్వాత ఇటు సైడ్ లెఫ్ట్ వెళ్ళారు ఒక మూమెంట్, అది సూపర్ గా ఉంది, కొత్తగా ఉంది మూమెంట్ అది. తర్వాత ఎంట్రీ చాలా బాగా నచ్చింది నాకు మూమెంట్. అందగత్తెని నువ్వు ఆశే పడకు, చంపేటప్పుడు నువ్వు సంకోచించకు. సూపర్ 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 సూపర్. అందగత్తెని నువ్వు ఆశే పడకు. నేను తీవ్రంగా ఆలోచించడం అంటే ఇక్కడ వరకు అనుకున్నాను. బాగా ఎక్కువ ఆలోచించావు భయ్యా, బాగా కష్టాలు పడ్డావు. లేదంటే ఈ సాంగ్ చేసేటప్పుడు చాలా జరిగింది, కానీ నాకు చాలా హెల్ప్ చేశారు మా సుధీర్ మాస్టర్. అందుకే 2 సైడ్లు జరిగింది ఆయనకి. సో గ్యారంటీగా ఆ స్టెప్స్ అన్ని సుధీర్తో చేయించచ్చు. అయితే ప్రదీప్ ఏదో హెల్ప్ చేశారన్నారుగా, హెల్ప్ చేసిన దాంట్లో ఒక్కటి చూపించమన్నా.
యాక్టింగ్ రాజా. ఇందాక ఊరికి అన్నారు బాగా పాడేవని ఇట్రా. ప్రాక్టీస్ లోని కాళ్ళు లైట్ గా బెనికితే యశ్వంత్ కి చెప్పి ఇలా కాదు ఇలా జయించాలని చెప్పని. ఎక్కడ ప్రాక్టీస్ లో? ఏం ప్రాక్టీస్? సంకేత్ టోమెన్ నించొని ఇలా పడతాడు కదా, డాన్స్ ప్రాక్టీసా? అది నేను చూపించామాట ఫస్ట్ ఎలా చేయాలి. టో మీద నించున్న సరే టో వద్దులే కానీ ఇగో 2 చేతులు ఇలా పెట్టి చేతుల మీద అది కంఫర్టబుల్ గా ఉంటుంది, కాళ్ళు అప్పుడు అవసరం ఉండదు. ఏ కరెక్ట్, అప్పుడు కాలు మీద పడదు. హ్యాండ్స్ బానే ఉన్నాయిగా. నువ్వు ఎవరి టీమా? నా టీం అన్నప్పుడు నన్ను ఏమన్నా. రెడీ. ఎవరో తెలుసా, నేను చెబితే అర్థమావునా, నిన్ను తానే చంపివేసిన జ్ఞాపకం ఉన్నదా? నువ్వు ఎవరో తెలుసా, నేను చెబితే అర్థమావునా, నిన్ను తానే చంపివేసిన జ్ఞాపకం ఉన్నదా? కాలం కరిగిన నీ గాయం మానునా, మోసాన్ని చేసి ప్రాణాన్ని తీసిన ద్రోహం మరుపునా? పూర్వ జన్మలోనా ఆ జయలక్ష్మే నిన్ను చంపరా, ఈ జన్మలోనా మన మామని చంపుతావరా. కష్టం అని ప్రదీపే చేస్తున్నారు, సుధీర్ ఏం చేయట్లా. ఆయనకి ఏం పని చేయట్లే ఇప్పుడు పాటలు. మాస్టర్ మీరు నాకు చెప్పారుగా అమ్ముడు లెస్ట్ కుమ్ముడులో. ఏంటిది? అమ్ముడు లెస్ట్ కుమ్ముడు. నాకు ఆ మూమెంట్ చెప్పారు కదా, అది ఒకసారి చేయరు. మళ్ళీ మీరు బయట ఎందుకు చెప్పడం? నాకు రాకూడదు ఆ పేరు, మీకు రావాలి, మీరు చెప్పారని ఉండాలి. ఈయన ఎక్స్ప్రెషన్ చూసారా కదా? అటు చూడు, అసలు అంత చేసి ఏం నాకేం తెలియదు అన్నట్టు చేతులు కట్టుకుని ఎలా నుంచున్నాడు. అది నాకేం తెలియదు ఎక్స్ప్రెషన్ కాదు సార్. ఇంత కష్టపడి నేను నేలంతా అటు ఇటు దొల్లితే మీరు మాట్లాడుకుంటారా? నన్ను వదిలేస్తారా? ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ. రష్మి, నువ్వు దయ్యాన్ని చూసి భయపడ్డా, పర్ఫార్మెన్స్ చూసి భయపడ్డా? ఎక్స్ప్రెషన్ అలా ఉంది. ట్రెమెండస్ పర్ఫార్మెన్స్ నిజంగా. ఓకే, బట్ వెల్ వీ విల్ గివ్ దెమ్ అ వెరీ గుడ్ ఫైట్. మై ఫైటర్స్ రాహుల్ అండ్ దర్శిని. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని. ఈ రాజ్యం నాదే. ఈ రాజ్యం నాదే. ఈ రాజ్యం నాది. దీన్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు.
ఓకే జానీ మాస్టర్ మీ కామెంట్స్. అందరూ ఒకసారి విజిలేండి వీళ్ళకి. ఈ విజిల్స్ చూసారుగా, దీనికంటే జడ్జిమెంట్ ఇంక వేరే ఏం లేదు ఈ సాంగ్ కి. ఇందాక చూసాము, దీనికి మించి ఇంక రాదని అంటే ఏమో చెప్పలేమో బా అనుకున్నాం సదా. నేను నిజంగా ఎంత బాగా చేశారంటే మీరిద్దరు సూపర్ గా చేశారు అబ్బా, సూపర్ 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 చేశారు. అండ్ కొరియోగ్రఫీ, పాత సాంగ్ ని తీసుకొని ఇంత హిట్ చేయటం అనేది నిజంగా గ్రేట్, గుడ్ కొరియోగ్రఫీ. దానికి తోడైంది తను అండ్ సునీల్, చాలా బాగా చేశారు. నువ్వు చాలా ఎంజాయ్ చేస్తూ చేసావు డాన్స్. ఇంకా నువ్వైతే రాక్. స్టార్టింగ్ లో అక్కడ కూర్చున్నప్పుడు ఫస్ట్ నేను రాజు లాగా నిలబడ్డాము అన్నారు. ఓకే పర్లేదు ఉన్నారు అనుకున్నా. ఇంకొకటి వచ్చాడు ఏదన్నారు, కానీ ఈ అమ్మాయి వచ్చి ఆ నిలబడి ఆ పక్కన పెట్టుకుని ఆ స్టైల్ నిలబడింది. ఆహా, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఆ వేవ్ తీసావు, ఒకసారి చేస్తావా? చాలా బాగా అనిపించింది. సూపర్ మా. ఇదొకటి ఇక్కడ ఏదో చేశారు, అది చాలా బాగుంది. ఇంకోటి ఏదో చేశారు, అది చాలా బాగుంది. పైన తిప్పారు, చాలా బాగుంది. టోటల్ గా ఇది సూపర్ 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 గా ఉంది. దీనికి నేను ఇచ్చే ఒకటే ఒకటి. 1 2 3 4. చాలా బాగా చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. జై డీజే మాస్టర్. రాక వచ్చారు, రండి. అలా వాళ్ళతో పాటు 2 స్టెప్పులు వేస్తే ఇంకా బాగుంటది. సన్న జాజిలా పుట్టేసిందిరో, మల్లె తీగల చుట్టేసిందిరో, తేనె తీగల కుట్టేసిందిరో సుందరి, ఈ సుందరి. సదా గారు. బాగుంది శశి. అంటే కాన్సెప్ట్ ఉంది మళ్ళీ దీంట్లో, ఆ పొజిషన్ కోసం ఫైట్ చేయడం. కానీ ఎంత కన్నింగ్గా అది ఇద్దరు అబ్బాయిల్ని మెస్మరైజ్ చేసి ఆ విధానం చాలా బాగా నచ్చింది నాకు. అలాగే మీరు చేసినట్టు ఇలాంటి మూవ్మెంట్స్ వేరే ఎవరు చేయగలుగుతారో నాకు తెలియదు. చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి, చాలా ఈజీగా చేస్తారు వీళ్ళు. మూవ్మెంట్స్ ఏంటి అవి? సునీల్, రాహుల్ అండ్ దర్శని, యువర్ కాంబినేషన్ వండర్ఫుల్ ఇట్ ఇస్. వెయ్యవయ్యా వెయ్యి. శేఖర్ మాస్టర్. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. శశి మాస్టర్ అద్దరు కొట్టేశారు శశి. థ్యాంక్స్ మాస్టర్. చాలా అందంగా ఉంది శశి, చాలా బాగుంది. రాహుల్, దర్శిని అండ్ సునీల్ నిజంగా మీ ఇద్దరు కాంబో సూపర్. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్ సూపర్ సూపర్. శశి ఏదైనా ఒక్క మూమెంట్ చెప్దాం అనుకుంటా. 1 2 3 4 5 6 7 8 9 10 ఎన్నని చెప్పాలి? ఇంకా ఉన్నాయి కౌంట్ చేస్తే. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ గైస్. ఓకే, సో ఇక ఇప్పుడు జడ్జెస్ కి ఎగ్జామినేషన్ టైం అండ్ టీమ్ లీడర్స్ మీకు కూడా ఉంది ఆ టెన్షన్. సో లెట్స్ సీ బోత్ ద టీమ్ లీడర్స్ along with your jodies on stage. ఫస్ట్ ఓట్ జానీ మాస్టర్. ఇద్దరు చాలా బాగా చేశారండి. అండ్ డెఫినెట్లీ నేను రాహుల్ అండ్ దర్శనికే ఇస్తాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రాహుల్ అండ్ దర్శిని. ఫస్ట్ ఓట్ శేఖర్ మాస్టర్, మీ ఓట్. నాకు ఒక్క చోట ఒకటి మైనస్ అనిపించింది. మన రాహుల్ దర్శిని దాంట్లో సునీల్ లేడీ లిరిక్ పాడాడు,
అదొక్క దాని వల్లనే తగ్గిస్తున్నాను, లేదంటే ఏం మాత్రం తగ్గలా ఇద్దరు. సో మై ఓట్ గోస్ టు సంకేత్ అండ్ ప్రియాంక. సంకేత్ అండ్ ప్రియాంక 1 ఓట్. ఇప్పుడు సదా గారికి ఉంది. మేడం, మీ ఓట్ తో ఈ రౌండ్ విన్నర్స్ ఎవరో తెలుస్తుంది. నాకు 2 బాగా నచ్చినాయి, నేను 2కి ఓటిస్తున్నా. నిజం చెప్తున్నా, నా వల్ల ఇది కాదు. ఓట్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. నాకు పంపియండి కావాలంటే. Seriously, I cannot take away the credit from either of them. They both have given a real tough competition to each other. So, నా వల్ల నిజంగా కాదు. ఓకే, సరే అయితే ఓటు అటు ఇటు ఇస్తాము, టాస్క్ మీకు ఇస్తాం. నాకు ఓకే. పర్ఫెక్ట్, సౌండ్స్ గుడ్. సో థర్డ్ ఓట్ ఇద్దరికి షేర్. సెకండ్ రౌండ్ టై అయింది కాబట్టి టాస్క్ జడ్జెస్ కి వెళ్తుంది. సార్, ఈ సాంబార్ ముగ్గురు కలిసి వండారు, ముగ్గురు కలిసి తినాల్సిందే, సమస్య లేదు. మరీ టూ మచ్. ఓకే, లెట్స్ గో ఫర్ ఇట్ అండ్ ద టాస్క్ ఫర్ ద 3 జడ్జెస్. అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక, కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టడంటే మడత, పంపరగిలిపోదా అన్నా స్టైల్, అన్నా స్టైల్. ఇన్నేళ్ల తర్వాత కాలేజ్కి వచ్చినావు, స్టైల్. అన్నా అయినా ఎన్నేళ్ల తర్వాత కాలేజ్కి వచ్చినావు, చూసిన దెబ్బ కాలేజ్ ఖాళీ అయిపోయాడు. మస్తు కాలేజ్. అదే నేనేమంటారా అంటే, నువ్వు వచ్చినా భయపడి అందరు పారిపోయారు అంటున్నా. ఇద్దరు బక్రాలు దొరికితే బాగుంటుంది కదా. తమ్ముడు రెడీ వచ్చారు కాలేజ్ కి. అరే అడు చూసినావా, కలర్ షర్ట్ కళ్ళజోడు. పెట్టినావు కళ్ళజోడితే అన్న కోపం వస్తుంది. నాకు ఇష్టం కళ్ళజోడు ఇది. అది కాదు కానీ ఇంతకేం చదువుతుర్రా? సెకండ్ ఇయర్ అన్న. సెకండ్ ఇయరా అన్న? ఫైనల్ ఇయర్ 4 times. చాలు చాలు, ఎక్కువ పొగడు మాకండి. నా ఊకోలా అడిగు, నీకు తెలీదు. అన్నకు నమస్తే పెట్టండి. ఏంది ఇదేంది తిరిగితేంది? 2 చేతులు కలిపి మంచి స్టైల్ గా పెట్టండి. బుక్ ఉందనా? బుక్ పట్టుకో పట్టుకో. ఏం బుక్ లాగే ఉంది ఇది? ఏం రాజకీయ నాయకుడు వాకి ఇట్లా కంటున్నా ఓటే అట్లా కాదు. ఏం బానే పెట్టాడు కదా. నమస్కారం. లెట్స్ డు కుమ్ముడు. నీవు ఏందే కుమ్ముడు కుమ్ముడు, నీ కుమ్ముడు అన్న అంటే మీ అన్న కాదు రా, మా అన్నకు పెట్టాలా. నమస్తే అన్న. మంచి స్టైలిష్ గా ఉండాలంటే ఏం ఇట్లా వంగి వంగి నమస్కారం పెడతారు? బాబు, మాకు ఒక నమస్కారం తెలిసి పెట్టమంటారా? పెట్టు పెట్టు పెట్టు. కుమ్ముడు కుమ్ముడు అన్నా మస్తుగా అయింది కదా. అయిపోయిందని మర్చిపోండి. సరే, అంత రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి ఇద్దరికి పేరు అడుగుతుందా? బాబు, నీ పేరేంటి? నా పేరు శేఖర్. ఏంటి జోకర్ లాగా సోకర్ పెట్టుకున్నావు? శేఖర్ అని పెట్టుకోవచ్చుగా. నేను అదే చెప్పానుగా. అదే చెప్పి అన్నకి ఎదురు చెప్తా. నువ్వు చేయాలా? నువ్వు వస్తున్నావు ఏంది? చెయ్యాలా? చేయాలి ఇది. వీళ్ళకి చేయాల్సిందే. చెప్పు. నాకంటే అందంగా ఉన్నారు అన్న. ఊపుతావా? అట్లా కాదు గాని అన్నా, ఇలా ర్యాగింగ్ చేయాలన్నా. అన్న సిగ్గుపడమన్నా, ఫుల్ ధైర్యంగా ఉన్నారు. అబ్బాయిని చేసి నీకు ఆ అబ్బాయి మీద ఎందుకు అంత మనసు పడింది? మీ తమ్ముడే కదా. లెట్స్ డు కుమ్ముడు. నువ్వు ఊకోవే, నువ్వు కుమ్ముడు కోలా. అగో అన్న కోపం వస్తుంది, ఎక్స్ప్రెషన్ మారుతున్నాయి. ఎలా సిగ్గుపడాలి? ఇట్టి టాని ముగ్గులే అయిపోతుంది. చూపించండి, సిగ్గెట్ట పడతారు. పడుతుంది అలాగా. ఇదేది పెళ్లి చూపులా? మీరు సిగ్గుపడండి. సిగ్గుపడతారా? ఎలాగా? బుద్ధి పోనిచ్చుకున్నావు కానీ సిగ్గుపడ్డావంటే ఆవిడ సిగ్గుపడినట్టు చేస్తున్నావు. కాదు, ఈయనేమి మొత్తం తమ్ముడు. హలో కుమ్ముడు. ఆయన ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు. ఇప్పుడు మీరిద్దరు అక్క చెల్లెలు అనుకోండి. ఒకళ్ళు దీప్తి భట్నాగర్, ఒకళ్ళు రవలి. రెడీ, మ్యూజిక్. అతి సుందరుడా నువ్వు చూసినా ఎవరే అతగాడు, ఇట్టే నీ మనసును దోచాడు. శ్రీరాఘవుడా ప్రియ మాధవ
తమ్ముడు నువ్వు ఈ పాటలో కూడా దాన్ని వదలలేదు. బాబు ఎంతకి మీరు ఏ బ్రాంచ్ మా? మేము ట్రిపుల్ అల్లు నేను ట్రిపుల్ సెకండ్ టైం. ట్రిపుల్ ఇది మెడికల్ కాలేజ్ గా? మెడికల్ కాలేజ్ మార్చిర్రా? అరే ఉంటాం మళ్ళీ అన్నా, మళ్ళీ కలుస్తాం. అన్నా పోతున్నా అన్నా పోతున్నావేంది? ఆడి పని చూద్దాం రా. మా అన్న ఆడున్నాడు. మా అన్న ఆడున్నాడు. ది జోడీ సెలబ్రిటీ టైం. థర్డ్ రౌండ్ 3 लाख rupees ఛాలెంజ్. టై అయింది కదా? అవును. అంటే ఈ టీం నుంచి ఇస్తారా ఈ టీం నుంచి వస్తారా అనేది అన్న చెప్తాడు. అన్నా నువ్వే చెప్పాలన్నా. రష్మి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. కుమ్మడానికి వచ్చేస్తున్నారు రేవంత్ అండ్ సంగీత. లెట్స్ వెల్కమ్ రేవంత్ అండ్ సంగీత. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయంతో అందించానా హృదయముకే. నా మాటలన్నీ నీ పేరుతోని నిండాలి తీయగా, నా బట్టలన్నీ నువ్వున్న చోటి ఆగాలి హాయిగా. ఊపిరల్లి నీకు తోడుగా ఉండాలి అన్న చిన్న కోరిక. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా ఒక హృదయాన్ని కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా ఒక హృదయాన్ని అన్నా ఎట్లా చేసిరు చూసినా పాటకి. ఉన్నారా సైతేజ్?
బాగుంది సైతేజ్. ప్రాపర్టీ లాడర్ గా తీసుకుని వాళ్ళిద్దరు బాయ్స్ హ్యాండిల్ చేయడం చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. కానీ ఎక్కడ స్మైల్ ఏం వదలకుండా, ఎక్స్ప్రెషన్స్ వదలకుండా హ్యాపీగా చేశారు ఇద్దరు. చాలా బాగా నచ్చింది. బాగుంది. ఇట్ వాజ్ నైస్. బట్ అగైన్ మా సైతేజ్ ఎక్కడ అదే రావాలి అంతే. అదర్ దెన్ దట్ బాగుంది. కొత్తగా ఏదైనా చూపించడానికి ట్రై చేశారు. అంటే ఏంటంటే వాళ్ళు వెళ్తున్నారు, పొజిషన్స్ తీసుకున్నారు, దిగుతున్నారు, మళ్ళీ ఏదైనా కొన్ని మూవ్మెంట్స్ చేసి మళ్ళీ ఎక్కుతున్నారు, హడావడి ఉంది. వాళ్ళిద్దరు చేశారు, క్లీన్ గా చేశారు. అది ఒకటే బాగా నచ్చింది. సో శేఖర్ మాస్టర్. సైతేజ్ సార్, ఆ సాంగ్ ఏమంటుంది? చూసా చూసా చూసా, ఆ లిరిక్ ఎలా ఉంది తెలుసు కదా, చూసా చూసా అని. మనం తెలుగు వాళ్ళమే కదా, మరి నీట్ గా తీసుకుని దాని మీనింగ్ తో చేయొచ్చు కదా సైతేజ్. సారీ సార్, క్యాపబుల్ లేకపోతే చెప్పం. బీజిఎంస్ లో చేయండి ఏదైనా చేస్తే. ఆ మంచి మీనింగ్ ఉన్నప్పుడు ఆ లిరిక్ తో ఏదైనా కొత్తగా ట్రై చేయండి. సారీ సార్ సైతేజ్, నాకు అంతగా అనిపించలేదు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. జానీ మాస్టర్. సైతేజ్, ఫస్ట్ టేక్ ఆఫ్ నువ్వు తీసుకున్నప్పుడు నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ సాంగ్ అలాగే ఉంటది. ఈ ల్యాడర్ తో చేయటం అనే థాట్ చాలా బాగుంది. గుడ్ అటెంప్ట్. టేక్ ఆఫ్ ఎత్తుకోగానే అరే బాగుంది, చాలా బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత మీనింగ్ఫుల్ లేకుండా అయిపోయింది మొత్తం. అదొక్కటే ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే క్రియేట్ చేసినప్పుడు కొన్ని టాప్ లో ఉంటాయి, లేదంటే ఇలా కిందకు ఉంటాయి. సో దాన్ని డిసప్పాయింట్ గా తీసుకోకుండా ఇదే క్రియేటివిటీ మైండ్ ని ఇంకా బాగా దాన్ని పదును పెట్టి మంచి మంచి పర్ఫార్మెన్స్ అందించు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. ఆల్ ది బెస్ట్. ది జోడీ సెలబ్రిటీ టైం. సో థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. అండ్ సుధీర్, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? వినయ్ అండ్ రిషిక. లెట్స్ వెల్కమ్ వినయ్ అండ్ రిషిక.
కతదా తై కాందా కతదా కత్ కత్ కాందా కతదా కత్ కత్ కాందా కతదా కాందా కతదా కాందా కత్ 'సదా గారు మీ కమెంట్స్ ప్లీజ్. మామూలుగా లేదు నిజంగా. వినయ్ రిషిక, ఐ థింక్ ఫస్ట్ టైం నేను రిషికని చూడలా, నేను వినయ్ని చూస్తున్నా. వినయ్ అంత అందంగా తయారై, అంటే ఫెమినిన్ గ్రేస్ ఎలా ఉండాలి అలా చేశారు. నిజంగా ఇద్దరు అమ్మాయిలు ఆడినట్టు అనిపించింది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నాకు బాగా నచ్చింది ఆ మిక్సింగ్ చేయడం కూడా. తత్కార్ అవన్నీ ఆ పాట మీద మిక్స్ చేసి ఇలా ఒక ప్యూర్ క్లాసికల్ కథక్ ని మీరు చూపించారు. సో దానికోసం వెయ్యి థ్యాంక్ యూ సదా గారు. జానీ మాస్టర్. కొరియోగ్రఫీ చాలా బాగుంది. తర్వాత ఇకపోతే అబ్బాయిగా ఉండి అమ్మాయి మీద కన్ను పోనీకుండా మా అయి నీ మీద వచ్చినందుకు మేము అబ్బాయిలు గౌరవపడుతున్నాం. అబ్బాయి డెఫినెట్లీ చాలా బాగా చేశారు. అండ్ అమ్మాయి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చింపి పెట్టేసింది. అసలు మామూలుగా చేయలేదు అమ్మాయి, సూపర్గా చేసింది. ఆ రౌండ్స్ పోర్షన్ అయితే చాలా 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 బాగుంది. ఓకే బాగుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. శేఖర్ మాస్టర్. కంగ్రాచులేషన్ వినయ్ అండ్ రిష్కా. థ్యాంక్ యూ మాస్టర్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ హ్యాండ్ పోస్టర్స్ కానీ, బాడీ కటింగ్ కానీ, ఇక్కడ వచ్చి ఒక బిట్ చేశారు ఇద్దరు, టక్ 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 అని హిప్ అనేది చాలా బాగుంది. ఆ టైమింగ్ కూడా పర్ఫెక్ట్, ఇద్దరిది ఏ మాత్రం ఇంత అటు ఇటు కాకుండా. ఇంకోటి రౌండ్స్ సర్కిల్ కొట్టే టప్ 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 అని కొడుతుంది, తిని కొడుతున్నారు. సూపర్ వినయ్, దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. కానీ ఈ సాంగ్ మాత్రం క్రెడిట్ గోస్ టు వినయ్. సూపర్ సూపర్, గుడ్ షో. థ్యాంక్ యూ జడ్జెస్. గుడ్ లక్ గైస్. థర్డ్ రౌండ్ కూడా అయిపోయింది. టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. జడ్జెస్, సో ఓటింగ్ టైం. ఫస్ట్ జానీ మాస్టర్. వినయ్ అండ్ రిషిక. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. వినయ్ అండ్ రిషిక. థ్యాంక్ యూ మేడం. శేఖర్ మాస్టర్. వినయ్ అండ్ రిష్కా. థ్యాంక్ యూ మాస్టర్. ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. ఓకే, సో 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయాయి. జానీ మాస్టర్, మీకు నచ్చిన ది బెస్ట్ జోడీకి 1 lakh rupees దండా ప్లీజ్. అందరు బాగా చేశారమ్మా. మా అందరికి నచ్చింది. నరుడా ఓ నరుడా ఏమి కోరిక. రాహుల్ అండ్ దర్శిని. రాహుల్ అండ్ దర్శిని. నేను చెప్పేది కూడా ఎలాగే మీరే చెప్తారు కాబట్టి రెడీ సార్. ఓకే, సో రెడీ. ఓకే, టాటా బాబాయ్. ఓకే, టాటా బాబాయ్. ఆల్మోస్ట్ నెక్స్ట్ బుధవారం రోజు కలుసుకుందాం. అండ్ 9:30 PM. చెప్పండి, మిగిలింది కూడా డాన్సే కాదు అంతకు మించి. సో చూసారు కదా పర్ఫార్మెన్స్. నెక్స్ట్ వెంటనే 9:30కి సేమ్ ఇదే టైం కి బాగా ఇదే ఎనర్జీగా మీరు రెడీ ఉండి మేము రెడీగా ఉంటాం. జోడి డాన్సే కాదు అంతకు మించి. డాన్సే కాదు అంతకు మించి. ఓకే, ది ఎండ్. కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం చేసి. భయ్యా, తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లాడు ఏడిసినట్టు ఏంటది? 'తప్పిపోయింది' పిల్లోడు కాదు భయ్యా, నా మనసు. నీకు మనసుందేంటి?
ఇంతకీ ఏమైంది? రష్మి రావట్లేదంట కదా భయ్యా. భయ్యా ఇంకేంటి, ఫుల్ హ్యాపీసే కదా నువ్వు? ఏ హ్యాపీ భయ్యా? చిలక లేకుండా గోరింక హ్యాపీగా ఉంటుందా? పెట్ట లేకుండా పుంజ హ్యాపీగా ఉంటుందా? అవును భయ్యా, పాము లేకుండా ముంగీస్ హ్యాపీగా ఉంటుందా? నీ పోలికలు నీ కోరికలు చాలా వైలెంట్ గా ఉంటున్నాయి భయ్యా. థ్యాంక్ యూ బ్రదర్. ఏంటో రష్మి దగ్గర ఉన్నప్పుడు గొడవ పడాలనిపిస్తుంది, దూరం ఉంటే ప్రేమలో పడాలనిపిస్తుంది. ఓకే. ఆకలి వేయట్లేదు, నిద్ర రావట్లేదు. ఏమంటారు భయ్య దీన్ని? ఏం లేదు, ఎర్రగడ్డ హాస్పిటల్కి ఎదురెళ్ళినా ఉంటారు దీన్నే. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా రష్మి కూడా ఎక్కడున్నా సరే నా గురించి ఆలోచిస్తూ ఉంటది భయ్య. అవును భయ్య, రష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఎక్కడున్నా నా గురించి ఆలోచిస్తా ఉంటా. అయినా ఇప్పుడు రష్మి రాకపోతే ఎందుకు బాధ, ఎందుకు ఆనందంగా టైటిల్ నువ్వు కొట్టేయచ్చుగా. హలో, అవును, ఇంతకి నువ్వెందుకు వచ్చావు? రష్మికి తెలుగు రాదని మగాడని ఏడిపిస్తున్నారని విన్నాను. ఇప్పుడు తెలుగు వచ్చింది. అవునవును భయ్య, ఆవిడ తెలుగు రాని మగాడు, ఇవిడ తెలుగు వచ్చిన మగాడు. ఏంటి? ఏంలే, ఈయన సుధీర్ అని. హలో, నైస్ మీటింగ్ యూ. అసిస్టెంట్ ఓకే, అపోనెంట్ ఎక్కడ? అసిస్టెంట్ ఎవడు? అపోనెంట్ ఎక్కడ? రష్మి చెప్పింది సుధీర్ పల్లె జోకులు వేస్తాడని. అయినా ప్రదీప్, నువ్వేంటి డల్ గా ఉన్నావు? అంటే రష్మి ఉన్నప్పుడు ఒక పారు ముగ్గురు ఏం పర్లేదు, ఇప్పుడు నేను వచ్చాను, నన్ను చూస్తూ వేయండి. అవును, నీతో కలిపి నలుగురు దేవదాసులు అవుతారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. సూపర్. సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ గట్టికైనా. సెకండ్ రౌండ్ టాస్క్ ఏం చేద్దాం అంటే రోల్స్ రివర్స్ చేద్దాం. ఇప్పుడు శ్రీముఖి సుధీర్ లాగా, అండ్ సుధీర్ నువ్వు శ్రీముఖిలా బిహేవ్ చేస్తా. శ్రీముఖి ఇట్రా. శ్రీముఖి నువ్వు ఇప్పుడు బస్ స్టాప్ లో ఉన్నావు, అండ్ సుధీర్ నువ్వు ఆ బస్ స్టాప్ కి వచ్చావు, శ్రీముఖికి ట్రై చేస్తున్నావు. దా. నువ్వు సాధారణంగా సుధీర్ లాగానే అడగచ్చు, నీ ఇష్టం. ఏదో విధంగా శ్రీముఖిని ఒప్పించాలి. ఓకే. ఇప్పుడు సుధీర్ వస్తున్నాడు బస్ స్టాప్ లో. ఆ జాంకాయలు జాంకాయలయ్యా. హలో రవి, ఒక్క నిమిషం, సుధీర్ వచ్చాడు, మళ్ళీ చేస్తా. హలో అండి, టైం బాగుందండి వాచ్. హలో మేడం, బస్ స్టాప్ లో ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడేస్తుంటారు మీరు? నేను అంతే కదా. ఇది ప్రోగ్రామ్ చూస్తుంటాను, బాగుంటుందండి. ఏ ప్రోగ్రామ్? పటాస్ ఫుల్ టు బిందాస్. నన్ను ఒక్కదాన్ని చూస్తారా, రవిని కూడా చూస్తారా? ఫోన్ నంబర్ లాంటివి ఏమన్నా ఉంటే, షోస్ ఉంటే చెప్తాను. మీ నంబర్ నేనే చేస్తాను, మీరు ఎందుకు చేయడం? ఆ పల్లి బడారి. మరి ఈరోజు ఈవినింగ్ ఫ్రీయా? ఈవినింగ్ ఎందుకు, ఇప్పుడు ఖాళీ కదా మీరు? భయ్యా నువ్వు మర్చిపోయి మధ్య మధ్యలో సుధీర్ పాత్రలోకి వచ్చేస్తున్నావు, శ్రీముఖి పాత్రలో ఉండాలి. ఓ శ్రీముఖి కదా, రండి రండి, ఇప్పుడే బ్రదర్. అమ్మాయి ఇలా చేయాలా, శ్రీముఖి ఇలా చేయాలా చెప్పు? అమ్మాయిలా చెప్పిన సుధీర్. ఓ మై గాడ్.